నిష్ఠా కిచెన్ స్పెషల్లో ఇవాళ మనం పప్పు మామిడికాయ వండుకుందాం ఫ్రెండ్స్. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. నేను పెసరపప్పుతో చేస్తున్నాను ఫ్రెండ్స్. పెసరపప్పు ఒక కప్ తీసుకోండి. ఒక 100 గ్రాములు 150 గ్రాములు పప్పు ఇది. మామిడికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి కదా తాలింపుకి. ఆయిల్, మనం కొంచెం ఇప్పుడు వచ్చేవి పునాసకాయలు కదా ఫ్రెండ్స్. చూసారా పప్పు బాగా ఎగిపోయింది కదా ఫ్రెండ్స్. మనం ఈ స్టేజ్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని పప్పుని శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకోవాలి. డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా ఇవన్నీ ఇందులో మామిడికాయలు కూడా వేసేద్దాం. మామిడికాయ ముక్కలు కూడా వేసేసి వంకాయ ముక్కలు కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చికెన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. వేసుకుందాం. ఓకే, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పక్కన ఇది ప్రెషర్ తీసేద్దాం. ప్రెషర్ తీసేసి కొంచెం సాల్ట్ వేసి వెల్లుల్లిపాయలు సరా మొత్తం వేసేద్దాం. వేసిన తర్వాత బాగా కలుపుకొని కరివేపాకు కూడా వేసేద్దాం. కడుక్కొని వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా వేగిపోయిన తర్వాత